క్రైస్తవ మిషనరీలు దోచుకునేదానికి వచ్చారు, క్రైస్తవ మిషనరీలు మత మార్పిడికి వచ్చారు, క్రైస్తవ మిషనరీలు ఇక్కడ ఏదో సమాజాన్ని నాశనం చేసేకి, సంస్కృతిని పోగొట్టేదానికి వచ్చారు. సిఎంసి వెల్లూరు గురించి చెప్పాను, గుంటూరు ప్రాంతంలోని కుగ్లర్ హాస్పిటల్లో గురించి చెప్పాను. నేను చెప్పని హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ చాలా ఉన్నాయి. వెల్కమ్ టు బైబిల్ బైట్స్. మరోసారి మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం చూడబోయే అంశము కడప జిల్లా జమ్మలమడుగులో 129 సంవత్సరములుగా ప్రజలకు సేవ అందిస్తున్న క్యాంబెల్ హాస్పిటల్ గురించి మనం చూద్దాం. మనం అనేక మంది క్రైస్తవ మిషనరీలు స్థాపించిన స్కూల్స్ గురించి, కాలేజెస్, హాస్పిటల్స్ గురించి మనం చూశాము. ఈ దేశాన్ని నిర్మించడంలో, ఈ దేశం యొక్క భవిష్యత్తును రూపుదిద్దడంలో క్రైస్తవ మిషనరీల అమోఘమైన సేవల గురించి మనం చూస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు మరో మిషనరీ, ఆయన పేరే విన్సెంట్ థామస్ క్యాంబెల్. 1,000,000 మందిలో ఒక మహనీయుడు ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా. క్రైస్తవ మిషనరీలు అందరూ కూడా మహనీయులే అండి. ఎందుకంటే వారు ఉండేది కొద్ది మంది అయినా కూడా, చాలా తక్కువ ప్రజలైనా కూడా ఈ దేశంలో అనేక రంగాల్లో అమోఘమైన సేవ చేశారు క్రైస్తవ మిషనరీలు. థామస్ విన్సెంట్ క్యాంబెల్, ఈయనే జమ్మలమడుగులోని క్యాంబెల్ హాస్పిటల్ను స్థాపించిన మిషనరీ. ఈయన 1863 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో జన్మించారు. మెడిసిన్ కంప్లీట్ చేశాడు. డాక్టర్ కోర్స్ చదివి ఆ తరువాత LMS లండన్ మిషన్ సొసైటీ తరపున భారతదేశంలో సేవ చేసేదానికి వచ్చారు. ఆయన మ్యారేజ్ చేసుకునింది ఫ్లోరెన్స్ గారిని. ఆమె కూడా ఒక డాక్టర్. ఇద్దరు డాక్టర్స్ కూడా భారతదేశంలో పరిచర్య చేశారు. భారతదేశంలో అప్పుడుండే పరిస్థితుల్లో, అసలు హాస్పిటల్సే లేని పరిస్థితుల్లో 1896 సంవత్సరంలోనే కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో ఈ హాస్పిటల్ను స్థాపించారు. అసలు ఆ ప్రాంతంలో హాస్పిటల్ ఎందుకు స్థాపించారు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఎవరైనా కూడా పట్టణాల్లో స్థాపిస్తారు, లేదంటే కొంచెము నగర సంబంధమైన ప్రాంతాల్లో హాస్పిటల్స్ స్థాపిస్తారు. కానీ జమ్మలమడుగు ఇప్పుడుండే పాపులేషన్ రఫ్గా 60,000 ఉందండి. అంటే అప్పట్లో 129 సంవత్సరాల క్రిందట పాపులేషను చాలా తక్కువ ఉండింటుంది. మహా అంటే 1,000-2,000 ఉండిండొచ్చు. అటువంటి ప్రదేశంలో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, ఎటువంటి డెవలప్మెంట్స్ లేని ప్రాంతంలో ఒక హాస్పిటల్ పెట్టారంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పేద ప్రజలకు, అనాగరికులకు, చదువు లేని వారికి, శుభ్రత లేని ప్రాంతాల్లో అటువంటి ప్రజలను ప్రేమించి వారి కోసం హాస్పిటల్ పెట్టారు విన్సెంట్ క్యాంబెల్ గారు. సో ఈయన హాస్పిటల్ పెట్టిన తర్వాత అనేక మందికి వైద్య విద్యలు చాలా నామినల్ ఫీజుతో అందించారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఇంకా నిజం చెప్పాలంటే కడప జిల్లా ప్రాంతాల్లోనే ఆ టైంలో ఒక హాస్పిటల్ లేదు. దాదాపు 50 సంవత్సరాల కిందట వరకు కూడా, అంటే మా పూర్వీకుల జనరేషన్, నిజం చెప్పాలంటే ఆసక్తికరంగా మా ఇంట్లో మా సిబ్లింగ్స్ అందరూ, అంటే అన్నదమ్ములు అందరూ కూడా పుట్టింది జమ్మలమడుగు క్యాంబెల్ హాస్పిటల్లోనే. మా ఇంట్లోనే కాదు, మా చుట్టుపక్కల ప్రాంతాలు, జిల్లాలు అన్నీ కూడా వేలూరు CMC కల్లా వెళ్ళేవారు, లేదంటే క్యాంబెల్ హాస్పిటల్కి వెళ్ళేవారు. జమ్మలమడుగు క్యాంబెల్ హాస్పిటల్ నియర్ బై కాబట్టి కడప జిల్లా ప్రాంతంలో వాసులందరూ కూడా జమ్మలమడుగు క్యాంబెల్ హాస్పిటల్ తలుపు తట్టేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆయన పుట్టింది కూడా జమ్మలమడుగులోని క్యాంబెల్ హాస్పిటల్లోనే. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఎక్కడైతే పుట్టాడో ఆయన డాక్టర్ కోర్స్ చదివి మళ్ళీ అక్కడికి వచ్చి వైద్యునిగా తన సేవను చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలా అనేక మందికి వైద్య సేవలు అందించిన గొప్ప ఆర్గనైజేషన్ క్యాంబెల్ హాస్పిటల్. దీన్ని స్థాపించిన విన్సెంట్ క్యాంబెల్ గారు ఎటమాలజిస్ట్ కూడా, అంటే క్రిమి కీటకాలను సంబంధించిన స్టడీ చేసేవారు. ఇంత గొప్పగా కొన్ని లక్షల మందికి సేవ చేసిన హాస్పిటల్ క్యాంబెల్ హాస్పిటల్. ప్రజలకు, ముఖ్యంగా
విలేజ్ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు, పేదవారికి, అనారోగ్యంలో ఉండేవారికి, నిరక్షరాస్యులకు ఎటువంటి వైద్య సదుపాయాలు లేని చోట హాస్పిటల్ పెట్టి అనేక మందికి సేవ చేసిన గొప్ప హాస్పిటల్, 129 సంవత్సరముల చరిత్ర కలిగిన హాస్పిటల్ క్యాంబెల్ హాస్పిటల్. కానీ అనివార్య కారణాల వల్ల, మెయింటెనెన్స్ ఇష్యూస్ వల్ల, వివిధ రకాల కారణాల వల్ల హాస్పిటల్ క్షీణదశకు వచ్చింది. 2018 ఆ ప్రాంతం అనుకుంటాను. అగస్టిన్ గారు చార్జ్ తీసుకొని, హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ చార్జ్ తీసుకొని, ఆయన అనేక మార్పులు చేసి, రెనోవేషన్స్ చేసి, కొత్త కొత్త డిపార్ట్మెంట్స్ తెచ్చి ఆ హాస్పిటల్కు తిరిగి పునరుజ్జీవము కల్పించారు. అప్పటి నుంచి కూడా తిరిగి హాస్పిటల్ మంచి సేవ అందిస్తూ అనేక రంగాల్లో వృద్ధి జరుగుతూ ఉంది. ఈ హాస్పిటల్ సిఎస్ఐ, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కింద ఉంటుంది. 2021 నుంచి 23వ సంవత్సరం వరకు కోవిడ్ సమయంలో కూడా క్యాంబెల్ హాస్పిటల్ అద్భుతమైన సేవలు అందించింది. ప్రత్యేకమైన బెడ్స్ అరేంజ్ చేశారు. ప్రతిరోజు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేవారు. ఆక్సిజన్ సిలిండర్ తెప్పించి, అన్ని ఫెసిలిటీస్ కల్పించి, ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకు ఒక కోవిడ్ సెంటర్గా మంచి సేవలు అందించిన హాస్పిటల్ క్యాంబెల్ హాస్పిటల్. ప్రస్తుతం స్టాటిస్టిక్స్ చూస్తే దాదాపు హాస్పిటల్లో 8 డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్నారు. గైనకాలజీ అని చెప్పేసి, ఆర్థోపెడిక్ అని చెప్పేసి వేరు డిపార్ట్మెంట్స్లో సేవలు అందిస్తున్నారు. దాదాపు 200 బెడ్స్ ఉన్నాయి. ప్రతిరోజు కూడా దాదాపు 100 నుంచి 150 మంది వరకు సేవలు అందిస్తూ ఉన్నారు. సో 150 మందికి సేవలు అందిస్తూ దాదాపు 129 సంవత్సరాల నుంచి ఒక హాస్పిటల్ నిలబడిందంటే అది దేవుని చిత్తము, అది దేవుని ఆశీర్వాదము. అనేక మంది శ్రమలు, అనేక మంది ప్రార్థనలు, అంత గొప్ప హాస్పిటల్. అదేవిధంగా విన్సెంట్ క్యాంబెల్ గారికి 1908వ సంవత్సరము అప్పట్లో గొప్ప అవార్డు అయినటువంటి కైజర్ ఈ హింద్ అనే అవార్డు గవర్నమెంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే దాదాపు 1000 మందికి ఆయన క్యాటరాక్ట్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఇచ్చారు. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్లు దాదాపు 15,000 క్రిమి కీటకాలను ఆయన పరిశోధించారు. తర్వాత ఇంగ్లాండ్కు పంపించారు. అదేవిధంగా క్షయవ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే క్షయవ్యాధికి ఆయన ట్రీట్మెంట్ ఇస్తూ పాపం ఆయన కూడా క్షయవ్యాధికి లోనయ్యారు. అంతే కదా, క్రైస్తవ మిషనరీలు అనేక మంది సేవ చేస్తూ చనిపోయారు. సేవ చేస్తూ విష జ్వరాలకు, తర్వాత ప్లేగు, కలరా, మలేరియా ఇటువంటి వాటికి లోనై వారు కూడా చనిపోయారు. అదేవిధంగా క్యాంబెల్ గారు కూడా క్షయవ్యాధికి లోనైతే తిరిగి ఆయన ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి తన సేవను కొనసాగించారు. అంత గొప్ప సేవ చేసిన ఆయన 1930 సంవత్సరంలో చనిపోయారు. విన్సెంట్ క్యాంబెల్ గారు చేసిన గొప్ప సేవకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని జమ్మలమడుగు రోడ్డులో ప్రతిష్ఠించారు. ఆయన కొడుకు మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో వర్క్ చేసినట్టు కూడా మనకు ఆ స్టడీస్ చెప్తూ ఉన్నాయి. సో ఈ విధంగా క్రైస్తవ మిషనరీలు ఎన్నో శ్రమల కోర్చి, ఎన్నో కష్టాల కోర్చి, ఫండ్స్ రైజింగ్ చేసి, అడ్మిన్ యాక్టివిటీస్ చూసుకొని అనేకమైన మూఢాచారాలు పోగొట్టి ఒక హాస్పిటల్ను రన్ చేశారంటే అది చాలా గొప్ప విషయం. 129 సంవత్సరాలకు పైన ఉండే హాస్పిటల్ వేరే ఏమన్నా ఉన్నాయా అంటే క్రైస్తవ మిషనరీలు దోచుకునేదానికి వచ్చారు, క్రైస్తవ మిషనరీలు మత మార్పిడికి వచ్చారు, క్రైస్తవ మిషనరీలు ఇక్కడ ఏదో సమాజాన్ని నాశనం చేసేకి, సంస్కృతిని పోగొట్టేదానికి వచ్చారని కుహానా మేధావులు మిడిమిడి జ్ఞానంతో విమర్శిస్తూ ఉంటారు కదా. మరి నేను ఇన్ని హాస్పిటల్స్ చెప్తూ ఉన్నాను. ఎడిత్ మేరీ బ్రౌన్ గారు స్థాపించిన సిఎంసి హాస్పిటల్ లూథియానాలో, పంజాబ్లో ఉందని చెప్పాను. ఉత్తరప్రదేశ్లోని బరేలీ ప్రాంతంలో స్వైన్ గారు స్థాపించిన హాస్పిటల్ ఉందని చెప్పాను. సిఎంసి వెల్లూరు గురించి చెప్పాను. గుంటూరు ప్రాంతంలోని కుగ్లర్ హాస్పిటల్ గురించి చెప్పాను. నేను చెప్పని హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ చాలా ఉన్నాయి, వందల సంఖ్యలో ఉన్నాయి. మరి క్రైస్తవ మిషనరీలు ఈ దేశాన్ని పాడు చేసే వాళ్ళైతే ఇవన్నీ ఎందుకు పెడతారండి? వారి దేశాల్లో పెట్టుకుంటారు, లగ్జరీగా ఉంటారు, అన్ని ఫెసిలిటీస్లో మంచి ఆదాయం కూడా. ఒకవేళ ఇక్కడ డబ్బులు ఏమన్నా వస్తాయి ఈ హాస్పిటల్స్ పెట్టడం వలన? ఇక్కడుండే పేదరికంలో, ఇక్కడుండే అనాగరికంలో ప్రజలు అంతగా డబ్బులు ఇచ్చే స్థాయిలో ఉన్నారా? ఇప్పుడుండే కార్పొరేట్ బిజినెస్ హాస్పిటల్స్ కావండి అవి, మిషనరీ హాస్పిటల్స్, అవి సేవ చేసే హాస్పిటల్స్, ప్రేమ చూపించే హాస్పిటల్స్.
దయచేసి క్రైస్తవ మిషనరీలను, క్రైస్తవ్యాన్ని విమర్శించేవారు ఇటువంటి స్టాటిస్టిక్స్ కూడా చూడండి. అదేవిధంగా ఇటువంటి హాస్పిటల్స్ మీరు 5 చెప్పగలరా? ఇతర విశ్వాసాల వాళ్ళు ఇంత గొప్పగా ఘనంగా సేవ చేసిన వాళ్ళు ఉండరు. ఎందుకంటే క్రీస్తు ప్రేమను చూపించాలని క్రైస్తవ మిషనరీలు ఈ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, లెప్రసీ హోమ్స్ ఇన్ని స్థాపించి సేవ చేసి భారతదేశానికి గొప్ప గొప్ప సామాజిక సేవను అందించారు. ఇటువంటి క్రైస్తవ మిషనరీలకు థామస్ విన్సెంట్ క్యాంపెల్ గారికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.